ఈరోజు దేవుని వాగ్దానం. ప్రభువు తన మందిరమందున ఉన్నాడు. ఆయన సింహాసనము ఆకాశమున ఉన్నది. ఆయన భూలోకము మీదికి దృష్టి ప్రసాదించి ఉన్నారు. ఆయన కళ్ళు నరులందరినీ పరిశీలించి చూసును. కీర్తన 11వ అధ్యాయం 4వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, మనుషులు మనలను అర్థం చేసుకోకపోయినా ప్రభువు అన్నిటినీ చూస్తున్నాడు. ఆయన పరలోక సింహాసనం నుండి మన హృదయాన్ని, బాధను పరిశీలిస్తున్నాడు. లోకంలో అన్యాయం పెరిగినా దేవుని దృష్టి మన మీద నుండే ఉంది. కాబట్టి భయపడకుండా నీతిగా జీవించాలి. ఎందుకంటే దేవుని కళ్ళు తన పిల్లల మీద ఎల్లప్పుడూ ఉంటాయి కాబట్టి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన పరలోక తండ్రి, నీ సింహాసనం పరలోకంలో ఉన్న నీ దృష్టి మా జీవితాల మీద ఉందని తెలిసి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రభువా, మేము ఒంటరిగా ఉన్నామని అనుకునే ప్రతి సమయంలో నీవు మమ్మల్ని చూస్తూ పరిశీలిస్తూ ఉన్నావు. మా హృదయాలను శుద్ధి చేయుము తండ్రి. నీ చిత్తానుసారంగా జీవించే కృపను దయచేయుము తండ్రి. ఆమేన్. God bless you.